వాట్ ఏ జడ్జెస్! అబ్బా! అసలు ఏమైనా సెలక్షనా? అస్సలు అన్‌ఫేర్ జరగలేదు. 1% కూడా అన్‌ఫేర్ జరగలేదు. అంత బాగా సెలెక్ట్ చేశారు మన జడ్జెస్. ఉత్తమమైన జడ్జెస్. 26 మెంబర్స్ హోల్డ్‌లో ఉన్నారు ఇప్పటి వరకు. ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే డైరెక్ట్ సెలక్షన్‌కెళ్ళిపోయారు. 3 స్టార్స్ వచ్చిన వాళ్ళు. మిథిలేష్ అండ్ ఆర్‌జే చరణ్ అండ్ రాజ్‌కుమారి. రిమైనింగ్ వాళ్ళందరూ 26 మెంబర్స్ అయితే హోల్డ్‌లో ఉన్నారు. అందులో ఈరోజు ఒక 8 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి బయటికి పంపించేశారు. ఆ 8 మెంబర్స్‌ని కూడా ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా? ఆకుపాకు, కరివేపాకు. నలుగురు నుంచున్నారు. శ్రీముఖి, బిందుమాధవి, నవదీప్ అండ్ అభిజిత్. ఫోటోస్ తీసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 8 మందిని పంపించేశారు. అందులో అన్‌ఫేర్ ఏంటా అంటే 2 స్టార్స్ వచ్చిన వాళ్ళు పంపించేశారు. సింగిల్ స్టార్ వచ్చిన వాళ్ళు ఉంచారు. అసలు ఎలా? హౌ? ఇలా ఎలా సెలెక్ట్ చేశారు? బేసిక్‌గా 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్ కదా! 3 స్టార్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్‌గా పంపించారు 15కి. టాప్ 15కి. 2 స్టార్ వచ్చిన వాళ్ళు, సింగిల్ స్టార్ వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని డైరెక్ట్‌గా పంపియాలి టాప్ 15లోకి. అలా కాకుండా వీళ్ళు ఆకుపాకు, కరివేపాకులు సెలెక్ట్ చేసుకొని ఒక 8 మందిని ముందుకు పిలిచి వాళ్ళని తీసుకొచ్చి మీది అంత వర్త్ అనిపియలేదు. రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే అని చెప్పి 8 మందిని పంపించేశారు. ఈ రోజు వచ్చిన అభిజ్ఞ కూడా ఉంది. తనకి 2 స్టార్స్ వచ్చాయి. అండ్ ఫుటా వచ్చాడా? ఫుటాకి సింగిల్ స్టార్ వచ్చింది. ఫుటాను ఉంచారు. అభిజ్ఞని పంపించేశారు. హౌ? ఏ పర్పస్ మీద అసలు సెలెక్ట్ చేశారు? అంటే వీళ్ళు ఆల్రెడీ ముందే అనుకోని వచ్చారా ఏంటి స్క్రిప్టా? ఇప్పుడు 26 మందిలో 8 మందిని పంపించేశారు కదా! టోటల్ 18 మంది ఉన్నారు ఇంకా. ఆ 18 మందిలో చాలా మందికి సింగిల్ స్టార్స్ ఉన్నాయి. ఈ రోజు పంపించిన 8 మందిలో ముగ్గురుకో, నలుగురికో 2 స్టార్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ రోజు పంపించేసిన 8 మందిలో అభిజ్ఞ, త్రినేత్ర వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ నేను వచ్చిన ఎపిసోడ్‌లో జుప్ మని చూపించేసి అసలు వాళ్ళకి ఏం ఆడిషన్ చేశారో తెలీదు. వాళ్ళు ఏం మాట్లాడారో తెలీదు. అందులో వాళ్ళకి గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేశారు. అసలు ఎలా చేశారో ప్రాసెస్? అసలు ఎలా చేశారో సెలక్షన్? ఇదైతే టోటల్ అన్‌ఫేర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 స్టార్స్ వచ్చిన వాళ్ళు ఉంచి, సింగిల్ స్టార్ వచ్చిన వాళ్ళని పంపియాలి బేసిక్‌గా. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచారేమో మేబీ. ఓకే.